హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పచ్చి పులుసుని మా ఇంట్లో ఎలా తయారు చేసుకుంటున్నానో చూపిస్తున్నాను. ముందుగా నిమ్మకాయ సైజుని చింతపండుని శుభ్రంగా కడిగి నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. అలాగే పల్లీలని కూడా వేయించుకున్నాను. మీకు రసం ఎంత కావాలో క్వాంటిటీ చారుని చూసి వేసుకోండి. నేను ఇక్కడ 2 గుప్పెళ్ళ పల్లీలు వేయించుకొని పొట్టుతో సమేతంగా అలాగే వేస్తున్నాను. అందులోకి కొద్దిగా ఉప్పు, కారము, బెల్లం వేసుకోండి, బాగుంటుంది. బెల్లం కంపల్సరీ వేయండి. 1 స్పూన్ అంత బెల్లం పొడి చేసి వేసుకోండి. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు. మనం ఇవన్నీ మిక్సీ పట్టేసి బాగా పల్లీల పొడిలాగా తయారు చేసుకుందాం. చూడండి, పొడి బాగా మెత్తగా తయారైంది కదా. ఇలా తయారైన తర్వాత దీన్ని చింతపులుసులో కలుపుతారు. అలా కాకుండా ఇది పొడి అయిన తర్వాత చింతపులుసుని బాగా మనము పిసికి దాంట్లో ఉండే రసం అంతా తీసేసుకొని ఇలా మిక్సీ జార్లోకి ఇదే పొడిలోకి మనం వేసేసుకుందాము. ఈ మెథడ్ ట్రై చేయండి, ఈజీగా అవుతుంది. మనకి అంత బాగా కలుస్తుంది, మిక్స్ అయిపోతుంది పొడి అంతా, ఎక్కడ ఉండలు లేకుండా. ఇలా మనకి ఎంత కావాలో పులుపుని బట్టి వేసుకోండి. పచ్చి పులుసు చాలా విధాలుగా చేస్తారు, కానీ మా ఇంట్లో ఈ మెథడ్లో నేను చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ రసం కూడా అవసరం లేదు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసి ఇలా చిక్కగా చూడండి గ్రేవీ లాగా రెడీ అయిపోయింది కదా. ఇది ఒక బౌల్లో వేసేసుకోండి. మనకి ఇంకా వాటర్ వేయాలి. పచ్చిపులుసు బాగా పల్చగా ఉండాలి, మరీ గట్టిగా ఉండకూడదు. పులుపుని అంతా మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇది చిక్కగా అనిపిస్తే ఇంకా కొద్దిగా నీళ్లు వేసుకోవచ్చు. మేము మరీ నీళ్ళుగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియంగా తినండి, బాగుంటుంది చేసుకుంటే. నీళ్లు వేసేసి ఇంతటి పచ్చిపులుసు 2 నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడు ఉప్పు పులుపు అంతా టేస్ట్ చూడండి. ఏమన్నా పులుపు తగ్గింటే ఇంకా కొంచెం పిండుకోండి. మనం పెట్టింటాం కదా చింతపండు పక్కన, దాన్ని వేసేసుకోండి. ఇప్పుడు పోపు పెట్టుకోవడము అంతే అండి, చాలా సింపుల్. ఎప్పుడు పప్పు సాంబార్లు కాకుండా ఎప్పుడైనా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, కొద్దిగా జీలకర్ర ఎక్కువ పడుతుంది దీనికి, 1 స్పూన్ నిండా జీలకర్ర వేసుకోండి. అలాగే పచ్చి కరివేపాకు బాగా 10 రెబ్బలంతా వేసుకోండి, 10 ఆకులు. దీనికి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇంగువ మీకు ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు, బాగుంటుంది. కొద్దిగా ఇంగు వేసుకోండి. అలాగే ఎండుమిర్చి 2 వేసుకుంటే అంతే అండి, పచ్చిపులుసు రెడీ అయిపోతుంది. బాగా పోపు పెట్టి అంతా వేగిన తర్వాత పోపు అందులో వేసేసుకుంటే పచ్చిపులుసు రెడీ. అన్నానికి ఇంకేం ఎక్స్ట్రా కాబట్టదండి, అంత బాగుంటుంది. మీరు ఎప్పుడు పల్లీలతో ఇలా పచ్చిపులుసు చేయలేదంటే ట్రై చేయండి. మీ ఇంట్లో చేస్తామంటే కామెంట్ చేసి నాకు చెప్పండి, మీరు ఎంతమందికి పచ్చిపులుసు తెలుసని. మేము ఎప్పుడు ఇది మెథడ్లోనే ఫాలో అవుతాము. చాలా బాగుంటుందండి. ముందు కాలం నుంచి మేము ఇట్లే, మా అమ్మమ్మ కాలం నుంచి మాది ప్రొసీజర్ ఇదే మెథడ్లో చేస్తాము. చాలా టేస్టీగా పుల్లగా కొద్దిగా బెల్లం వేసింటాం కదా, చాలా బాగుంటుంది. ఇంతే చూడండి, మంచి పచ్చిపులుసు రెడీ అయిపోయింది. వైట్ రైస్కి వేడిగా అన్నం చేసుకొని పచ్చిపులుసు వేసుకొని తినండి. దీనిపైన పచ్చి ఉల్లిపాయలని చిన్నగా తరిగి పచ్చి ఉల్లిపాయలు తినేటప్పుడు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.